మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నటువంటి మీనాక్షి నటరాజన్ యొక్క కేసు వివరాలు ఎవరికీ తెలియకపోయినా మధ్యప్రదేశ్లో ఉంటున్నటువంటి బీజేపీ అభ్యర్థులకు ఎలా తెలిసాయి? దీని గురించి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే చెప్పారని, కొంతమంది కాదు మీరే ఎలాగోలా తెలుసుకున్నారని, కొంతమంది మొత్తానికి ఆవిడ యొక్క నామినేషన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఆవిడ కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూడా సుప్రీంకోర్టులో ఇది మాకు సంబంధం లేదు, మా పరిధిలోకి రాదన్న విధంగా చెప్పడం జరిగింది. నాంపల్లి కోర్టు కూడా ఆవిడ యొక్క కేసు గురించి విచారించి కొంచెం ఊరట కలిగించేటటువంటి తీర్పే చెప్పింది. అంతా బాగానే ఉంది. కానీ ఈ కేసు వివరాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు న్యాయవాదుల విషయంలో కూడా కొంత అనుమానం అయితే ఉంటుంది. 2025 అక్టోబర్లో ఈవిడితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతల మీద ఒక మహిళ ఫిర్యాదు చేసిందంట. వీళ్ళందరినీ కూడా ఆ యొక్క పిటిషన్లో నా పేర్లు నమోదు చేస్తూ, అయితే ఎవరెవరి మీద అయితే ఆవిడ పిటిషన్ దాఖలు చేసిందో వాళ్ళందరికీ కోర్టు నోటీసులు ఇస్తే వాళ్ళ న్యాయవాదుల ద్వారా ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చుకున్నారు. కానీ మీనాక్షి నటరాజని అసలు స్పందించలేదంట. తన లాయర్ని పంపించలేదు, తను కూడా కోర్టులో స్పందించలేదు. అది అలా ఉండిపోయింది పెండింగ్లో. 8 నెలల తర్వాత మొన్నెప్పుడో తన లాయర్ ద్వారా ఈ కేసు వాదిస్తే ఇది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి మా పరిధిలో లేదని చెప్పి నాంపల్లి కోర్టు చెప్పింది. ఆ విషయాలు ఇప్పుడు ఎలా వచ్చాయి? ఇప్పుడు నామినేషన్లో ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ ఉందో ఈ నామినేషన్లో అఫిడవిట్లో ఎక్కడా కూడా పొందుపరచలేదు. అదే విషయాన్ని అక్కడ బీజేపీ అభ్యర్థి లేవనెత్తాడు. ఆవిడ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అఫిడవిట్లో ఎందుకు చెప్పలేదు, ఎందుకు పొందుపరచలేదని చెప్తే దాన్ని పరిశీలించినటువంటి ఈసీ ఆవిడ యొక్క నామినేషన్ని తిరస్కరించింది. అయితే ఈవిడ ఇటువైపు ఏం చెప్తోంది? అవసరం లేదు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకేమీ శిక్ష పడలేదు, కోర్టు జస్ట్ హాజరవ్వమని మాత్రమే చెప్పింది, సమన్లు ఇచ్చింది తప్ప శిక్షను ఖరారు చేసి నేను తప్పు చేశానని చెప్పి 2 సంవత్సరాల లోపు ఎలాంటి శిక్ష పడినా అసలు పొందుపరచాల్సిన అవసరం లేదు, అలాంటిది జస్ట్ నాకు సమన్లు ఇచ్చారు కదని ఈవిడ చెప్పింది. ఇది జరుగుతుండగానే ఈలోగా నామినేషన్ వెళ్ళిపోయింది. ఇటు ఏమొచ్చేసి సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ఆవిడకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తరఫు నుంచి, అంటే ఇక్కడ తెలంగాణ నుంచి ఆవిడని రాజ్యసభకు పంపించాలని అయితే చూస్తున్నారు. అయితే ఈ లీక్ ఇచ్చింది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఇచ్చారా లేకపోతే లాయర్లు ఇచ్చారా అన్న విషయమే తెలియడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆవిడ రాజ్యసభకి వెళ్ళడం ఇక్కడ చాలా మందికి నచ్చలేదు. సో ఆ విషయమే ఇప్పుడు నటరాజన్ కూడా తెలిసింది. నటరాజన్ అంటే మీనాక్షి నటరాజన్కి ఆవిడ ఎలా స్పందిస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఆవిడని రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళే కుట్ర పనితే మరి ఇక్కడ నుంచి మరి ఎలా పంపిస్తారు? రాహుల్ గాంధీకి బహుశా ఇవన్నీ తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ మొత్తానికి వాళ్ళలోని వాళ్ళే కుట్రలు పన్నుకొని ఆవిడని రాజ్యసభకు వెళ్ళనివ్వకుండా చేశారు.